హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకొస్తే, రేణు రిపోర్ట్స్ చూసిన ప్రియాంక కంగారుగా రేణు ఇంటికొచ్చి డోర్ కొడితే, భారతి వెళ్ళి డోర్ తీస్తుంది కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'ప్రేమ మనసులు' ఎపిసోడ్ నంబర్ 121. భారతి వెళ్ళి డోర్ తీస్తుంది. ప్రియాంక భారతిని చూడగానే షాక్ అవుతుంది. ఆ షాక్‌లో మీరు, మీరు అని తడబడుతుంటుంది. తన తడబాటుని భారతి ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరు మీరు అని అడుగుతుండగా, అంతలో అక్కడికి రేణు వచ్చి, హాయ్ ప్రియాంక, అక్కడే ఉన్నావేంటి, లోపలికి రా అని అంటుంది. ప్రియాంక భారతిని ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి వచ్చి, ఈవిడ అని అంటుండగా, తను మా వదిన, అశోక్ వాళ్ళ సిస్టర్ అంటుంది రేణు. ఆ మాటలకి ప్రియాంక ఇంకా షాక్ అవుతూ, అదేంటి, ఆ రోజు హాస్పిటల్లో తను ఎవరు అని అడిగితే ఎవరో తెలీదని చెప్పావు కదా అని అంటుంది. రేణుకి అదంతా కళ్ళ ముందు కదిలి, ఓ అదా, ఆ రోజు నేను మా వదిన మీద కోపంతో అలా మాట్లాడాను. తను ఎవరో తెలీదని అబద్ధం చెప్పాను అని అంటుంది నవ్వుతూ. రేణు మాటలకి ప్రియాంక ఆశ్చర్యంలో ఉండగా, నా ఫ్రెండ్ డాక్టర్ ప్రియాంక వదిన, ఆ రోజు మీరు రోడ్డు మీద కింద పడినప్పుడు మిమ్మల్ని తన హాస్పిటల్ తీసుకెళ్ళాను. మీకు ట్రీట్మెంట్ చేసింది తనే అని అంటుంది. ఓ అలాగా, కూర్చో ప్రియాంక, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని భారతి వెళ్తుంది. ప్రియాంకకి అదంతా ఆశ్చర్యంగా అనిపిస్తూ వెళ్తున్న తన వైపు చూస్తుంటుంది. మా వదిన చాలా మంచిది ప్రియాంక, కానీ పాపం తనకి పిల్లలు పుట్టలేదు. పిల్లలు లేరని మనోవేదనకు గురై ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటుంది. ఒకసారి అయితే ఆ బాధతో సూసైడ్ చేసుకోవాలని చూసింది అని చెప్తుంది. భారతిని చూడగానే ఆశ్చర్యపోయిన ప్రియాంక ఇప్పుడు రేణు మాటలకు ఇంకా షాక్ అయి, ఇదేంటి, రేణు ఇలా మాట్లాడుతుంది, రిపోర్ట్స్ ఏమో అలా ఉన్నాయి, సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకొని, సరే రేణు, నేను మళ్ళీ కలుస్తాను, అర్జెంటుగా వెళ్ళాలి అని ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది. ప్రియాంక ప్రవర్తనకు రేణు ఆశ్చర్యపోతుంటే, భారతి కాఫీ కప్తో అక్కడికి వచ్చి, అదేంటి రేణు, మీ ఫ్రెండ్ అప్పుడే వెళ్ళిపోయింది అని అడుగుతుంది. నాకు అదే అర్థం కావట్లేదు వదిన, అసలు తను ఎందుకు వచ్చిందో, ఎందుకు వెళ్ళిపోయిందో ఏమీ తెలియడం లేదు అని అంటుంది రేణు. కొద్దిసేపటికి హాస్పిటల్లో ప్రియాంక భారతి హెల్త్ రిపోర్ట్స్ కోసం వెతుకుతూ, ఎక్కడ పెట్టానో ఆ రిపోర్ట్స్ అని టెన్షన్ పడుతుంటుంది. అలా కొద్దిసేపు వెతికిన తర్వాత టేబుల్ మీద రిపోర్ట్స్ ఫైల్ చూసి కాస్త రిలాక్స్ అవుతూ ఫైల్ ఓపెన్ చేసి రిపోర్ట్ చూస్తూ, నేను చూసింది కరెక్టే, రిపోర్ట్స్ ఇలా ఉంటే రేణు అలా మాట్లాడుతుందేంటి అని అనుకొని రేణుకి ఫోన్ చేస్తుంది. మరో గంటలో రేణు ప్రియాంక ముందు కూర్చొని, ఏంటి ప్రియాంక, అర్జెంటుగా రమ్మని చెప్పావు, దేని గురించి అని అడుగుతుంది. మీ వదినకి పిల్లలు ఎందుకు పుట్టలేదో చెప్పడానికి అని అంటుంది ప్రియాంక. రేణు ఆ మాటలు విని ఆశ్చర్యపోతూ, మా వదినకి పిల్లలు ఎందుకు పుట్టలేదో నీకు తెలుసా, దేనికి పుట్టలేదు అని ఆతృతగా అడుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా పిల్లలు పుట్టకుండా నియంత్రించే మెడిసిన్ మీ వదిన బాడీలోకి వెళ్ళడం వల్ల పిల్లలు పుట్టడం లేదు అని రిపోర్ట్స్లో ఉన్నది చెప్తుంది. ప్రియాంక మాటలకు రేణు షాక్ అవుతూ, ఏం మాట్లాడుతున్నావు ప్రియాంక, పిల్లలు పుట్టకుండా మెడిసినా, మా వదిన బాడీలో అని అయోమయంగా అడుగుతుంది. రిపోర్ట్లో ఉన్నది చెప్తున్నా రేణు, మీ వదిన పిల్లలు పుట్టకుండా మెడిసిన్ తీసుకోవడం వల్లే పిల్లలు పుట్టలేదు అని అంటుంది. రేణు అదే ఆశ్చర్యంలో ఉండిపోతూ, ఇది ఇంపాసిబుల్ ప్రియాంక, పిల్లల కోసం ఆరాటపడే మా వదిన మెడిసిన్ తీసుకోవడం ఏంటి, నువ్వేదో పొరపాటు పడుతున్నావు అని అంటుంది. అయ్యో రేణు, రిపోర్ట్స్ అబద్ధం చెప్పవు, మీ వదిన మెడిసిన్ తీసుకోవడం నిజం. నీ మాటలు బట్టి చూస్తుంటే ఈ విషయం మీ వదినకు కూడా తెలియదేమో అనిపిస్తుంది. మీకు తెలియకుండానే మీ ఇంట్లో ఏవో కుట్రలు జరుగుతున్నాయి. నీకు ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా, నిన్ను కూడా చంపాలని
పాలలో విషం కలిపారు. నువ్వు పాలు తాగగానే వామిటింగ్ చేసుకున్నావు కాబట్టి ఆ ప్రభావం నీ మీద, నీ కడుపులో ఉన్న బిడ్డ మీద అంత అంతగా పడలేదు. అదే నీకు వామిటింగ్ కాకపోయి ఉంటే ఈ పాటికి నువ్వు చనిపోయి ఉండేదానివి అని అంటుంది. ఆ మాటలకు రేణు ఇంకా షాక్ అవుతూ చైర్లో నుంచి లేచి, నువ్వు చెప్తున్నవన్నీ నిజమేనా ప్రియాంక? నా మీద హత్యా ప్రయత్నం జరిగిందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. ప్రియాంక కూడా చైర్లో నుంచి లేచి, నిజమే రేణు, ఇదంతా మీ ఇంట్లో ఎవరో కావాలని చేస్తున్నారో అది ఎవరో తెలుసుకో అని అంటుంది. రేణు పాలు తాగే సీన్ గుర్తు తెచ్చుకుంటూ అక్కడ జగదీష్ సోఫాలో కూర్చోవటం గుర్తొచ్చి, ఇదంతా జగదీష్ చేస్తుంటాడా? అయినా నా విషయం వదిలేస్తే వదినకి పిల్లలు పుట్టకుండా మెడిసిన్ ఎందుకు ఇస్తాడు? ఎవరైనా పిల్లలు కావాలని కోరుకుంటారు కదా, మరి ఈ మెడిసిన్ వదినకి ఎలా అని ఆలోచించి ఇదంతా ఎలా జరుగుతుందో కనిపెట్టాలి అని ఒక నిర్ణయానికి వస్తుంది. అశోక్ చక్రవర్తి గారు కారులో వెళ్తూ, ఆ ఆదిత్య కోసం ఎంతగానో గాలిస్తున్నా నాన్న, కానీ వాడు ఎక్కడ ఉన్నాడనేది అంతు చిక్కడం లేదు అని ఆదిత్య గురించి మాట్లాడుతూ కార్ డ్రైవ్ చేస్తుంటాడు. ఇక్కడ రేణు జగదీష్ కోసం ఇంట్లోనే ఉన్నాడని గమనించి ఓ కంట కనిపెడుతూ హాల్లో సోఫాలో కూర్చొని మ్యాగజైన్ చదువుతున్నట్టుగా నటిస్తుంటుంది. జగదీష్ భారతి వాళ్ళ రూమ్లో కూర్చొని టీవీ చూస్తుంటారు. పూర్ణ ఫంక్షన్కి అని చెప్పి బయటికి వెళ్ళింది. కొద్దిసేపటికి కిచెన్లో ఉన్న వెంకటమ్మ బయటకు వచ్చి, రేణు మేడం, మీకు కూడా పాలు కలిపి తీసుకురమ్మంటారా అని అడుగుతుంది. రేణు ఆ బుక్ని చదువుతున్నట్టుగా నటిస్తూ, నాకు కూడా అంటున్నావు, నాతో పాటు ఇంకెవరికి పాలు కలుపుతున్నావు అని అడుగుతుంది. అదేనమ్మా, భారతి మేడం రోజు పడుకోబోయే ముందు పాలు తాగుతారు కదా, ఎలాగూ భారతి మేడంకి పాలు కలుపుతున్నాను, అలాగే మీకు కూడా పాలు కలపమంటారని అడుగుతున్నాను అని అంటుంది. నాకేమీ వద్దులే అని బుక్ని టీపై మీదకి వేసి, మా వదిన రోజు పాలు తాగుతుందా అని అడుగుతుంది. ఓ, రోజు తాగుతారమ్మా, ఒక్కరోజు తాగకపోయినా జగదీష్ గారు ఊరుకోరు. ఒక్కోసారి జగదీష్ గారే పాలు కలిపి తీసుకెళ్ళి మేడం గారికి ఇస్తారు. ఈ ఒక్క విషయంలో అంత శ్రద్ధ ఎందుకు చూపిస్తారో ఇప్పటికీ నాకు అర్థం కాదు అని అంటుండగా, వెంకటమ్మ భారతికి ఇంకా పాలు తీసుకురాలేదేంటి అంటూ జగదీష్కి కిందికి వచ్చి రేణుని కోపంగా చూస్తుంటాడు. రేణు కూడా జగదీష్ వైపు అనుమానంగా చూస్తుంటుంది. జగదీష్ అంతే చూస్తూ, అక్క చెల్లి ఇద్దరిని మొండి ప్రాణాలట్టుంది, ఇద్దరు చావు నుండి తప్పించుకున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో వెంకటమ్మ పాల గ్లాస్ తీసుకొచ్చి, వేడిగా ఉన్నాయి బాబుగారు, జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని జగదీష్కి ఇస్తుంది. జగదీష్ రేణుని కోపంగా చూస్తూ గ్లాస్ తీసుకొని వెళ్తుంటాడు. వెంకటమ్మ తిరిగి కిచెన్లోకి వెళ్ళగానే రేణు ఎవరూ లేనిది చూసి జగదీష్ రూము వైపు వెళ్తుంటుంది. జగదీష్ లోపలికి వెళ్ళగానే టీవీ చూస్తున్న భారతిని చూసి, వాష్రూమ్లోకి వెళ్ళిరా భారతి, పాలు తాగి పడుకుందు గాని అని అంటాడు. అలాగే బావా అని భారతి వాష్రూమ్లోకి వెళ్తుంది. అప్పటికే రేణు వాళ్ళ రూమ్ ముందుకు వచ్చి చాటుగా నిలబడి జగదీష్ని గమనిస్తుంటుంది. జగదీష్ పాల గ్లాస్ పక్కన పెట్టి తన పర్సనల్ కబోర్డ్ లాక్ ఓపెన్ చేసి దానిలో నుంచి ట్యాబ్లెట్స్ తీస్తాడు. జగదీష్ ట్యాబ్లెట్స్ని బయటకు తీయడం చూసి రేణు నిర్ఘాంతపోతుంటుంది. రేణు చూస్తుండగానే ట్యాబ్లెట్స్ వేడి పాలలో కలుపుతుంటాడు. ఆ దృశ్యం చూసిన రేణు పట్టారాని కోపంతో జగదీష్ దగ్గరికి వెళ్తుంది. రేణుని చూడగానే జగదీష్కి భయంతో పై ప్రాణాలు పైనే పోతుంటాయి. రేణు కోపంతో జగదీష్ చేతుల నుంచి ట్యాబ్లెట్ శాచెట్ తీసుకొని వాటి మీద పేరు చూసి అవి పిల్లలు పుట్టకుండా వాడే ట్యాబ్లెట్స్ అని నిర్ధారించుకొని రగిలిపోతూ, రాస్కేల్ అంటూ కోపంతో పాల గ్లాస్ అందుకొని ఒక్కసారిగా వేడి పాలు వాడి మొహం మీద కొడుతుంది. వాడు బాధతో అబ్బా అని అరవకముందే వాడి షర్ట్ కాలర్ని ఓ పక్కన పట్టుకొని రూమ్లో నుంచి బయటికి గుంజుకుపోతుంటుంది.
జగదీష్ భయంతో వణికిపోతూ మొహాన పడిన వేడిపాల బాధతో వదులు రేణు అంటాడు. కానీ మన దెయ్యం రాక్షసి వదిలే రకం కాదు కదా. వాణ్ణి అలాగే పక్కకి గుంజుకొని పోయి వాడి మొహాన వెంటనే 2 గుద్దులు గుద్దుతుంది. వెంకటమ్మ ఆ సౌండ్ విని కిచెన్లో నుంచి బయటకు వచ్చేసరికి రేణు దెబ్బలకు జగదీష్ మొహాన రక్తం కారుతూ మెట్ల మీద నుండి కిందికి డొల్లుతుంటాడు. కోపంలో భద్రకాళి రూపంలో కనిపిస్తున్న రేణు వాణ్ణి నరికి చంపేయాలంత ఆవేశంగా చూస్తుంటుంది. వెంకటమ్మకి అక్కడ పరిస్థితి అర్థం కాక రేణుని జగదీష్ని మార్చి అయోమయంగా చూస్తుంటుంది. ఒరే గడ్డి తినే వెధవా, ఒక ఆడదాని తల్లితనం దూరం చేయటానికి నీకు ఎలా మనసు ఒప్పిందిరా? మనిషి రూపంలో ఉన్న పశువులాగా ఈ ఇంట్లో మేస్తూ ఇన్ని దుర్మార్గాలు చేస్తావా అని ఆవేశంతో రేణు కిందికి దిగి వస్తుంటే జగదీష్ భద్రకాళి రూపంలో కనిపిస్తున్న రేణుని చూసి భయపడుతూ ఆ నొప్పులతోనే బలవంతంగా లేచి బయటికి పారిపోతుంటాడు. ఒరేయ్, నువ్వు నిజంగానే మగాడివి అయితే ఆగరా అని రేణు మెట్లు దిగి బయటికి వెళ్ళేసరికి జగదీష్ కాంపౌండ్ వాల్ దూకి పారిపోతుంటాడు. జగదీష్ అలా తప్పించుకోవడం చూసి రేణు విరక్తి చెందుతూ ఛ, ఈరోజు వాడిని చంపేద్దామంటే పారిపోయాడు అని అనుకొని అంతలోనే కన్నీళ్ళు పెట్టుకుంటూ బావగారు అంటూ బృందావనం వెళ్తుంటుంది. వెంకటమ్మకి జరిగిందేంటో అర్థం కాక కొయ్యబారిపోయి నిలబడింది. ఇక్కడ అశోక్ చక్రవర్తి గారు కారులో వెళ్తుంటారు. ఆదిత్య రోడ్డు మీద నడుస్తూ ఈ జగదీష్ నాకు మందు తెచ్చేలా లేడు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా చాటుమాటుగా బతకాలో అర్థం కావట్లేదు అని అనుకుంటూ వైన్ షాప్కి వెళ్తుంటాడు. వాడు షాప్లో బీర్ బాటిల్ కొని రోడ్డు మీదకి వచ్చి బాటిల్ వైపు సంతోషంగా చూస్తూ దానిని ముద్దు పెట్టుకుంటూ చూసుకోకుండా ఒక కారుకి వచ్చి తగిలి ఎవడ్రా నాకు డాష్ ఇచ్చేది అంటూ కారు అద్దాల నుంచి అశోక్ చక్రవర్తి గారిని చూసి నిర్ఘాంతపోతూ చేతిలో ఉన్న బాటిల్ చేజారుస్తాడు. సడన్గా అశోక్ కూడా వాడిని చూసి ఆశ్చర్యపోతూ వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు వీడే వచ్చి మనకు ఎదురుపడ్డాడు నాన్న అంటూ కోపంతో కారు దిగుతాడు. ఆ వెంటనే చక్రవర్తి గారు కూడా కారు దిగుతాడు. ఆదిత్య వాళ్ళని చూసి పారిపోబోతుంటే అశోక్ వాడిని పట్టుకొని గట్టిగా వాడి కడుపులో ఒక గుద్దు గుద్ది ఎందుకురా నన్ను చూసి పారిపోతున్నావు అని అడుగుతాడు. ఆదిత్య భయపడుతూ అది అది అని తడబడుతుండగా ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావు అని అడుగుతాడు అశోక్ ఆవేశపడుతూ. వాడు మాట్లాడకుండా భయంతో చూస్తుంటాడు. చక్రవర్తి గారు కూడా భయపడుతూ ఉన్న ఆదిత్యని అనుమానంగా చూస్తుంటాడు. అశోక్ వాడి గొంతు పట్టుకొని వంశీకి మా నాన్నకు మధ్య గొడవలు ఎందుకు పెట్టావో చెప్పు అని అడుగుతాడు. చక్రవర్తి గారు కూడా కోపంగా చూస్తూ చెప్పరా, మా కంపెనీ విషయాలు చేరవేసేది వంశీని అని చెప్పావు, కానీ మా ఆనంద్ అది నమ్మడం లేదు. నువ్వు అబద్ధం చెప్పావని ఇప్పుడు నేను చూస్తుంటే అర్థమవుతుంది. నీతో ఇలా ఎవరు చెప్పించారో, వంశీకి నాకు ఎందుకు గొడవలు పెట్టావో చెప్పు అని సీరియస్గా అడుగుతాడు. నాకేమీ తెలీదు, నన్ను వదిలేండి సార్ అంటాడు భయపడుతూ. వాడి మాటలకు అశోక్ ఇంకా కోపం తెచ్చుకుంటూ రాస్కేల్, పింకీని కిడ్నాప్ చేసినప్పుడే నీ అంతు చూడాల్సింది, కానీ వదిలేశాము అని కింద పడి సగం పగిలిన బీర్ బాటిల్ తీసుకొని వాడి మెడ దగ్గర గురిపెట్టి నిజం చెప్తావా లేదా గొంతులో ఈ బాటిల్ పొడిచి చంపేయమంటావా అని ఆవేశంగా అడుగుతాడు. వాడు భయపడుతూ వద్దు సార్, నన్ను చంపకండి, నిజం చెప్తాను. వంశీకి ఏ పాపం తెలియదు, నేనే కావాలని వంశీ పేరు చెప్పాను అంటాడు. ఆ మాటలకి చక్రవర్తి గారు ఆశ్చర్యంతో చూస్తుంటాడు. అశోక్ ఇంకా కోపంతో చూస్తూ ఎందుకు ఎందుకు వంశీ పేరు చెప్పావు, ఏం ఆశించి వంశీకి మా నాన్నకి గొడవలు పెట్టావు అని అడుగుతాడు. ఇదంతా నాకు నేనుగా చేయలేదు సార్, నాతో జగదీషే ఇదంతా చేయించాడు అని నిజం ఒప్పుకుంటాడు. అది విని చక్రవర్తి గారు నిర్ఘాంతపోతుంటే అశోక్ బావ గురించి ఆ మాటలు నమ్మలేక రాస్కేల్, ఇప్పుడు మా బావని ఇరికించాలని చూస్తున్నావా
అని వాడిని కొట్టబోతుంటే, ఆగు ఆనంద్, వాడిని పూర్తిగా చెప్పనివ్వు అంటాడు చక్రవర్తి గారు. అది కాదు నాన్న, అప్పుడు వంశీని ఇరికించాడు, ఇప్పుడు బావని ఇరికించాలని చూస్తున్నాడు అని కొట్టబోతుంటే చక్రవర్తి గారు అడ్డుపడుతూ, చెప్పేది విను ఆనంద్, నువ్వు అనుకునేటంత మంచివాడేమీ కాదు మీ బావ అని అంటాడు. ఆ మాట వినగానే అశోక్ వాడిని కొట్టబోయి ఆగి, ఏం మాట్లాడుతున్నా నాన్న అని ఆశ్చర్యంగా అడుగుతాడు. నేను చెప్పేది నిజమే ఆనంద్, మీ బావ నిజస్వరూపం నీకు తెలీదు అని అంటాడు. తండ్రి మాటలకు అశోక్ షాకింగ్లా చూస్తుండగా చక్రవర్తి గారు కూడా ఆదిత్య దగ్గరికి వచ్చి, మా జగదీష్ ఇదంతా ఎందుకు చేయించాడు, వంశీ నేను శత్రువు అవ్వడం వల్ల జగదీష్కి ఒరిగేదేంటి అని అడుగుతాడు. వాళ్ళ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.